వెల్కమ్ టు కౌసల్య కిచెన్. ఈరోజు కౌసల్య కిచెన్లో సాఫ్ట్ అండ్ క్రిస్పీ దోశలు తయారు చేసుకునే విధానాన్ని తెలుసుకుందాం. ముందుగా నేను రైస్ నానబెడుతున్నాను. 3 గ్లాసులు రైస్ పోసుకోవాలండి. 3 గ్లాసులు రైస్ తీసుకొని 3 గ్లాసులు రైస్కి 1 గ్లాసు మినపగుండ్లు, వాటితో పాటు 2 స్పూన్ల శనగపప్పు, 1/2 టీ స్పూన్ మెంతులు తీసుకుంటున్నానండి. దీన్ని వాడడం వల్ల దోశ గోల్డెన్ కలర్లో వస్తుంది. తప్పనిసరిగా మెంతులు అనేది వేసుకోవాలి. దోశ మంచిగా మెత్తగా దూది పింజలా రావటం కోసం నేను ఇక్కడ 1 గ్లాసు అటుకులు తీసుకుంటున్నానండి. అటుకులు 1 గ్లాసు. వీటినన్నిటిని 6 గంటల వరకు నానబెట్టుకోవాలండి. రైసు విడిగా నానబెట్టుకున్నాను. అదే విధంగా ఇప్పుడు చూపించిన పప్పులు కూడా ఇప్పుడు చూడండి, శనగపప్పు, మినపగుండ్లు, మెంతులు, వీటినన్నిటిని 6 గంటల వరకు నానబెట్టుకోవాలి. మిక్సీ పట్టుకునే ముందు ఈ అటుకులు వేసి కొంచెం నానబెట్టుకోవాలండి. జస్ట్ 1 నిమిషం నానితే చాలు. అటుకులు అనేది ఎమ్మటే నానిపోతాయి. మిక్సీ జార్ తీసుకొని ముందుగా కొన్ని బియ్యం వేసుకోండి. అదేవిధంగా ఈ పప్పు కూడా వేసుకోండి. 2 కలుపుకొని మెత్తటి మిక్సీ పట్టుకోవాలి. ఎంత మెత్తగా పట్టుకుంటే దోశలు అంత మెత్తగా క్రిస్పీగా వస్తాయండి. మీకు ఇక్కడ ఒక టిప్ చెప్తానండి. దోశ పిండి తొందరగా పులియాలంటే మిక్సీ పట్టుకునేటప్పుడు వేడి నీళ్ళు పోయండి. ఎండాకాలంలో వేడి నీళ్ళు పోయాల్సిన అవసరం లేదు. వాతావరణం వేడిగా ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా పిండి పులిసిపోతుంది. చూడండి, ఈ విధంగా మెత్తగా పట్టుకోవాలి. బరుకు అనేది ఎక్కడ ఉండకూడదు. చాలా మెత్తగా స్మూత్గా పట్టుకోవాలి. చూడండి, ఏడి వాటర్ పోసుకోవటం వల్ల ఇప్పుడే బుడగలు అనేటివి వస్తున్నాయి. చూడండి, ఇప్పుడు రెండో వాయి కూడా వేడి నీళ్ళు పోసుకొని కొన్ని వాటర్ వేయాలండి. ఎక్కువ వేయద్దు. కొన్ని వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. టోటల్గా పిండి మొత్తం పట్టేసిన తర్వాత అండి ఒకసారి గరిటె పెట్టి మొత్తం అంతా కలుపుకోవాలి. సాల్ట్ అయితే ఇప్పుడు కలుపుకోవద్దండి, మార్నింగ్ కలుపుకోవాలి. సాల్ట్ ఇప్పుడు కలుపుకుంటే తొందరగా పులియదు. మార్నింగ్ కలుపుకుంటే మంచిగా హోల్స్ తోటి మంచి క్రిస్పీగా వస్తుంది. ఈ పిండిని 7-8 గంటలు నానబెట్టుకోవాలండి. చూడండి, పిండి అనేది గిన్నె నిండుగా ఉంది కనుక కొంచెం తీసేసుకోవాలండి. ఎందుకంటే పిండి అనేది ఉబ్బి పొంగిపోతుంది కనుక మరొక గిన్నెలో సగం తీసేసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా ఈ పిండిని 7-8 గంటలు పులియనియాలి. 7-8 గంటల తర్వాత కండి పిండి ఎలాగా పొంగిందో చూడండి. ఒకసారి పొంగి కింద పొర్లిపోయిందండి. వేరే పాత్రలో పెట్టాను, అది పొంగి పాత్రలో పడ్డది మొత్తం. ఇంకొక గిన్నెలో కూడా తీసాను కాండి, ఈ గిన్నె కూడా చూపిస్తున్నాను. ఇది కూడా పొంగిందండి. ఇది కూడా గిన్నెకి మొత్తం అంటిందండి. చూడండి, 2 మంచిగా ఈక్వల్గా పొంగినాయి పిండి అనేది. అప్పటికి నాకు డౌట్ వచ్చి రెండో గిన్నెలో తీసుకున్నానండి. అయినా కూడా మస్తుగా పొంగింది. చూడండి, ఇందులో ఏ సోడా వేయలేదు, ఏది వేయలేదండి. చూడండి ఎంత బాగా పొంగిందో పిండి అనేది. ఇలాగ పర్మెంటేషన్ అయిన పిండిని బయట ఉంచకూడదండి. బయట ఉంచితే ఇంకా పులిసిపోతుంది. ఎంత పిండి కావాలో అంత పిండికి ఉప్పు వేసుకొని కలుపుకోండి. మిగతాది ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. సో మాకు ఇదైతే సరిపోతుంది. దీంట్లో నేను ఉప్పు కలుపుతున్నానండి. అది ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాను. సరిపడినంత ఉప్పు వేస్తున్నాను. కలుపుకోండి. కలిపిన తర్వాతకి పిండి జారుని చూసి వాటర్ కలపాలనుకుంటే కలపండి, లేదంటే ఈ విధంగానైనా వేసేసుకోవచ్చు. చూడండి, పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలండి, జారుగా. ఎక్కువ కూడా కలపొద్దండి. మామూలుగా మనకు ఉప్పు కలిసేంత కలుపుకుంటే సరిపోతుంది. చూడండి, పిండి ఎక్కువగా వాటర్ పోసేస్తే దాంట్లో ఉన్న బబుల్స్ పోతాయి. మనకు దోశ వేసినప్పుడు హోల్స్గా రావు. ఈ విధంగా పిండి ఇలా జారుగా ఉంటే సరిపోతుంది. దోశలు వేసుకునే ముందు చట్నీ ప్రాసెస్ చూద్దామండి. చట్నీ కోసం అండి ముందుగా ఒక బాండి పెట్టుకొని స్టవ్ వేయించుకోవాలా. పల్లి చట్నీ కోసం ముందుగా 1 కప్పు పల్లీలండి,
లో ఫ్లేమ్ మీద పెట్టి వీటిని లైట్గా వేగనివ్వాలి. పల్లీలు దోరగా వేగిన తర్వాత ఇక్కడ నేను 5 పచ్చిమిర్చి వేస్తున్నానండి. తుంపేసుకోవాలి. కారం తక్కువ తినేవాళ్ళు ఒక 2 తగ్గించుకోండి. వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా పల్లీలు లైట్గా వేగిన తర్వాత 1/2 కప్పు పుట్నాలు వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. వీటిని కూడా లైట్గా వేగనివ్వాలి. చూడండి, పల్లీలు ఈ విధంగా వేగితే సరిపోతుంది. పల్లీలన్నీ వేపుకున్న తర్వాత మిక్సీ జార్లో వేసుకొని ఒక చిన్న ముక్క చింతపండు అండి, ఒక అల్లం ముక్క, 5-6 ఎల్లిపాయలు, తగినంత సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఒకసారి బరకగా మిక్సీ పట్టుకొని ఆ తర్వాతకి తగినంత వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ఒక చిన్న పాత్ర పెట్టుకొని ఇప్పుడు పల్లీ చట్నీని పోపు పెట్టుకోవాలి. ముందుగా 1 టీ స్పూన్ ఆయిల్, 1 టీ స్పూన్ తాలింపు గింజలు, 2 ఎండుమిర్చి ఇలాగ తుంపేసుకోవాలి. కొద్దిగంత కరివేపాకు, చిటికెడంత ఇంగువ, చిటికెడు పసుపు. పోపు రెడీ అయింది. మనం మిక్సీ పట్టుకున్న చట్నీలోకి వేసేసుకోవాలి. అంతేనండి, పల్లీ చట్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు వేడి వేడి దోశలు వేసుకుందాం. ప్యాన్ వేడెక్కింది బాగా. ఇప్పుడు దోశ పిండి ఇలాగ కోపాలు తీసుకొని ఇలాగే వేసుకోవటమే. ఈ విధంగా ఆయిల్ వేసుకుంటే మనకు దోశ అనేది మంచిగా క్రిస్పీగా వచ్చేస్తుంది. ప్లెయిన్ దోశ ఇది. లైట్గా ఆనియన్స్ వేసుకోవాలి. అదేవిధంగా క్యారెట్ కూడా వేసుకోవాలి. ఇంతేనండి, ఎంతో సాఫ్ట్ దోశలు రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.